యేసు ప్రభు చెప్పిన 2 ఆజ్ఞలలో మొదటిది ప్రధానమైనది మనము పూర్ణ హృదయముతో, పూర్ణ బలముతో, పూర్ణ వివేకముతో, పూర్ణ శక్తితో అది అయ్యే మాటలు యాక్చువల్గా యేసు ప్రభు ద్వితీయోపదేశకాండంలో నుంచి కోట్ చేశారు. అక్కడ పూర్ణ బలముతో, పూర్ణ ఆత్మతో అన్న మాటలు చూస్తాం. కానీ ప్రభువు చెప్పిన మాటల్లో పూర్ణ మనస్సుతో అన్న మాట. ఎందుకంటే మన మనసంతటితో కూడా మనము దేవుణ్ణి ప్రేమించవలసిన వారిగా ఉన్నాం. అందుకనే యేసుప్రభు ఇంకో మాట అంటారు కదా, మీరు సిరికిని దేవునికి దాసులై ఉండనేరరు అని. సో మన ధనం ఎక్కడ ఉంటుందో మన మనసు అక్కడ ఉంటుంది అన్నారు. కాబట్టి పూర్ణ మనసుతో మనం ప్రభుని ప్రేమించాలి. అలాగే నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలి. కనబడుతున్న సహోదరుని నువ్వు ప్రేమించకుండా కనబడని దేవుణ్ణి నువ్వు ప్రేమించడం అది కష్టం అన్నట్లుగా యాకోబు గారు చెప్తారు. యాకోబు పత్రికలో 1వ యోహానులో అనుకుంటా. కాబట్టి మనం దేవుణ్ణి ప్రేమించాలి, అలాగే మన పొరుగు వారిని మనం ప్రేమించాలి. కొన్నిసార్లు నాకెవరు అక్కర్లేదు అని చెప్పి మనము మనుషుల్ని తృణీకరిస్తాం. కానీ వాక్యానుసారంగా మనం ఎవరిని తృణీకరించడానికి లేదు. మనం ఎవరినైతే అక్కర్లేదని అనుకుంటామో ఖచ్చితంగా ఎప్పటికైనా వాళ్ళ అవసరమే మనకు వస్తుంది. సో అక్కర్లేదనుకొని కొన్నిసార్లు కొంతమంది అయితే చాలా బలహీనమైన మాటలు మాట్లాడేస్తారు. ఆ మూమెంట్కి మనకు అనిపిస్తుంది, ఏది ఏమైనా పర్వాలేదు, నాకు ఈ వ్యక్తితో ఇక అసలు నాకు సంబంధం అక్కర్లేదు అని మనం అనుకుంటాం. నెవర్ అది ఎప్పటికీ మనం అలా అనుకోవడానికి వీలు లేదు. ఒకవేళ నిజంగా మనం అలా అనుకుంటే ఖచ్చితంగా ఆ వ్యక్తి అవసరమే మనకు వస్తుంది. సో వద్దు అనుకొని వాళ్ళతో పోట్లాట పెట్టుకొని వాళ్ళతో మనం ఇచ్చేసుకొని వాళ్ళని వద్దు అని అనుకున్న తర్వాత మరలా వాళ్ళ దగ్గరికి వెళ్ళటం అనేది ఎంత చిన్నతనంగా ఉంటుందో మనకి తెలుసు. కొంతమంది ఆ చిన్నతనంగా ఉంటది కాబట్టి వాళ్ళ దగ్గరికి వెళ్ళలేక వాళ్ళు నష్టపోవడానికైనా లేకపోతే ఆ సమయంలో సిద్ధపడిపోతారు. కాబట్టి దేవుని యొక్క వాక్యం కూడా మనము ఇతరులను మనం ప్రేమించాలి. మనకి ఇతరులతో అవసరం ఉంటుంది. యేసు ప్రభు కూడా తనకి హాని చేస్తున్న వారిని కూడా తృణీకరించలేదు. ఆయన ఎవరు చంపబోతున్నారో, ఎవరు అప్పగించబోతున్నారో తెలిసి కూడా వాళ్ళని ఆయన తృణీకరించలేదు. యేసు ప్రభుని కూడా మనం చూసినట్లయితే గెత్సెమనే తోటలో ఆయన ఎంత వేదన పొందుతా ఉన్నారు. ఆ సమయంలో ఆయనకి ఎవరూ లేకుండా లేరు. మనుషుల యొక్క సహాయం కూడా ఆయన కోరుకున్నారు. వాళ్ళేం పర్ఫెక్ట్ కాదు, ఆయన శిష్యులైన వాళ్ళు, కానీ వాళ్ళని ఉండమని కోరుకున్నారు ప్రభు. ఆయన శిష్యుల్ని ఆయనతో పాటు ఉండమని మత్తయి సువార్తలో మనం చూస్తాం 26వ అధ్యాయంలో. 38వ వచనంలో మనం చూసినట్లయితే, అప్పుడు యేసు మరణమగునంతగా నా ప్రాణము బహు దుఃఖములో మునిగి ఉన్నది, మీరు ఇక్కడ నిలిచి నాతో కూడా మెలకువగా ఉండడని వారితో చెప్పి కొంత దూరము వెళ్ళి
సాగిలపడి, నా తండ్రి, సాధ్యమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగిపోనిమ్ము, అయినను నా ఇష్ట ప్రకారము కాదు, నీ చిత్త ప్రకారమే కానిమ్మని ప్రార్థించెను. ఆయన మరలా శిష్యుల యొద్దకు వచ్చి, చూడండి, ఇక్కడ మనం చూసినట్లయితే మరణమగునంతగా ఆయన ప్రాణం బహు దుఃఖంలో మునిగి ఉన్నప్పుడు ఆయన అడుగుతున్నారు ఆయన శిష్యుని, మీరు ఇక్కడ నిలిచి నాతో కూడా మెలకుగా ఉండండి, నాతో కూడా మెలకుగా ఉండండి. కానీ శిష్యులు ఉండలేకపోతున్నారు, మెలకుగా ఉండలేకపోతున్నారు, నిద్రపోతా ఉన్నారు. కానీ ఆయన అడుగుతున్నారు, నాతో కూడా ఉండండి, మెలకుగా ఉండండి. నిజంగా ఒక శరీరధారిగా ఒక మనిషికి మరణ భయం అనేది ఎలా ఉంటుందో మనకు తెలుసు. చిన్న చిన్న వాటికి మనం భయపడిపోతా ఉంటాం. కానీ అక్కడ యేసుప్రభు నిజంగా ఎలాగ తను అప్పగించబడబోతున్నారు, చనిపోబోతున్నారు, సిలువ వేయబడతారు అన్ని తెలిసి కూడా ఎంత వేదన పొందుతూ ఆ సమయంలో ఆయన యొక్క శిష్యుల యొక్క సహాయాన్ని కోరుకుంటున్నారు. ఎస్, వి నీడ్ ఈచ్ అదర్. మనకి కూడా వేరే వాళ్ళ సహాయం కావాలి, మన కొరకు ఇతరులు ప్రార్థన చేయడానికి. కానీ ఒకరి కొరకు ఒకరు మనం చేసుకుంటాము, అట్లాగే ఇతరుల యొక్క సహాయ సహకారం కూడా మనకు కావాలి. కొన్నిసార్లు సేవకులు మేమే అందరికీ ప్రార్థన చేస్తున్నాం కదా, మాకు ప్రార్థన చేయమని, మా కోసం ప్రార్థన చేయండి అని మేమెలా అడగాలి అని మనం అనుకోవచ్చు. పౌలు గారు కూడా అనేక సార్లు మీరందరు నా కొరకు ప్రార్థన చేస్తున్నారని ఆ పత్రికలు రాసినప్పుడు వాళ్ళని అప్రిషియేట్ చేయటం, అలాగే నా కోసం ప్రార్థన చేయండి అని ప్రార్థన రిక్వెస్ట్ అడగటం. ఎందుకంటే మనకి నేనే అందరికీ ప్రార్థన చేస్తున్నాను, నాకు ఎవరు ప్రార్థన అక్కర్లా, నా ప్రార్థన నేను చేసుకోగలను అని నేను అనుకుంటే అది చాలా మూర్ఖత్వం. ఒకరికి ఒకరు మనకి సహాయం కావాలి, ప్రభు అట్లా పెట్టారు. అలాగే ఇక్కడ యేసు ప్రభు కూడా మరి తన యొక్క శిష్యుల యొక్క సహాయాన్ని కోరుకున్న విధానాన్ని మనం చూస్తా ఉన్నాం. దేన్ని బట్టి కూడా మనం ఇతరులు తృణీకరించడానికి లేదు. కొంతమందికి చాలా తొందరపాటు, గబ్బుకుని కొన్ని మాటలు మాట్లాడేస్తారు, కొన్ని మాటలు అనేస్తారు. మనం మాట్లాడిన మాట మరల వెనక్కి తీసుకోలేం. మళ్ళీ తర్వాత 1-2 రోజుల్లోనే క్షమాపణ అడుగుతారు. నిజంగా అలాంటి మనస్తత్వం ఉన్నప్పుడు అనేకులు మనం బాధ పెట్టిన వారం అవుతాం, దేవుని నామాన్ని అవమానపరిచినట్లు అవుతుంది. ఆ తొందరపాటు అనేది దాని నుంచి మనం జయాన్ని పొందుకోవాలి. మొన్న మధ్య ఒకళ్ళ గురించి చెప్తా ఉన్నారు, నేనే నమ్మలేకపోయాను. అరే, ఆ వ్యక్తి అలా మాట్లాడడమా, అంత తొందరపాట, అరే ఆ తొందరపాటులో ఇలాంటి మాటలా, అంత బలహీనమైన మాటలా. అది ఎంత నష్టమో, ఎంత ఇతరుల్ని బాధ పెట్టిన విషయమో ఆ పరిస్థితులన్నీ వింటా ఉన్నప్పుడు నాకు చాలా చాలా బాధ అనిపించింది. జస్ట్ తొందరపాటే అని అనుకుంటున్నాం, కానీ అనకూడని మాటలు, అనరాని మాటలు, పోనీ అలా అని ఆ తొందరపాటు అంతవరకేనా అంటే మరలా క్షమాపణ అడగడం. ఎంత అలాంటివి మనం ఎంత కంట్రోల్ చేసుకోవాలో చూడండి.
కొంతమందికి షార్ట్ టెంపర్, అప్పటికప్పుడే కోపం వచ్చేస్తుంది, కానీ వెంటనే క్షమాపణ అడుగుతారు. కానీ మళ్ళీ ఆ కోపం కూడా ఎక్కువసేపు ఉండదు. కానీ ఆ కోపంలో వాళ్ళు అనే మాటలు అవి చాలా కత్తిపోటు లాంటి మాటలు. మనం కోపం తెచ్చుకొని గబుక్కున మాట్లాడేసిన మాటల్ని మనం వెంటనే సారీ చెప్తాము, మనము ఓకే అని అనుకుంటాం. కానీ ఆ మాటల యొక్క ప్రభావం, ఆ మాటలు ఎదుటి వాళ్ళ యొక్క మనసులో అవి అలా ఉండిపోతాయి. మనం ఎంత ఈజీగా క్షమాపణ అడిగేసి మనం ఈజీగా మనము వాటిల్ని మర్చిపోతామో, కానీ ఎదుటి వాళ్ళ మాటలను మర్చిపోలేకపోతున్నారు. నాతో చెప్తున్న వ్యక్తులు క్షమాపణ ఇలా మాట్లాడారు, ఇలా క్షమాపణ అడిగారు అని చెప్తున్నారు, కానీ క్షమాపణ అడిగిన తర్వాత వాళ్ళు మర్చిపోయారా? వాళ్ళు మర్చిపోలేదు. నాలుక నోటితో మనం మాట్లాడే మాటలు కత్తిపోటుతో చచ్చిపోయిన మనుషుల కంటే ఎన్నో యుద్ధాలు జరిగినాయి ప్రపంచంలో. ఎన్నో యుద్ధాలు జరిగినాయి, ఎన్నో అన్ని పోరాటాలు, యుద్ధాలలో చనిపోయిన మనుషుల కంటే, కత్తివాత చనిపోయిన మనుషుల కంటే నోటి మాట చేత చనిపోయిన మనుషులు ఎక్కువ అంట ప్రపంచంలో. నాలుక ఎంత పొదును కలిగిందో చూడండి. మనం నరహత్య చేస్తున్నాము, నరహత్య చేయట్లేదు అని మనం అనుకుంటున్నాం. నరహత్య చేయట్లేదు, కానీ యేసు ప్రభు చెప్తున్న మాట, నీ సహోదరుని నువ్వు వెద్దుడా అని అంటేనే నువ్వు నరహత్య చేసిన అంత సమానం. ఏ వ్యభిచారం విషయంలో అయితే మోహపు చూపు చూస్తేనే అప్పుడే నువ్వు ఆ వ్యక్తితో నువ్వు వ్యభిచారం చేసినట్లని ప్రభు చెప్తున్న మాట, నరహత్య విషయంలో కూడా మనం దాన్ని అంత సీరియస్ గా ఆలోచించగలుగుతున్నామా? అదేమన్నా అంటే నేను క్షమాపణ అడిగాను, నోటిని మనము జాగ్రత్తగా పెట్టుకోకపోతే, అనరాని మాటలు, ఆడరాని మాటలు మనం మాట్లాడుతూ ఉన్నట్లయితే అంత సులువుగా దాన్ని మనం తీసివేసుకోవడానికి లేదు. ఆ నోటిని భద్రపరచుకోవడానికి మనం ఏం చేస్తున్నాము? నాకు కోపం ఎక్కువ అండి, నాకు షార్ట్ టెంపర్ అండి, నేను ఇలా అంటానండి, కానీ వెంటనే రియలైజ్ అవుతానండి, నేను క్షమాపణ అడుగుతానండి. ఇంక ఎప్పుడు ఇదే పనా? దానికి ఫుల్ స్టాప్ లేదా? దాని విషయంలో దేవుని పాదాలు పట్టుకొని దాన్ని జయించే పరిస్థితుల్లో ఏమన్నా ప్రయత్నం చేస్తున్నామా? మనకు అది సింపుల్ గా అనిపించవచ్చు, కానీ ఆ ఎదుటి వ్యక్తులకి అది ఎంత 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 కష్టంగా ఉంటుందో కొంతమంది మాటల్లోనే అర్థమవుతాం. యాకోబు రాసిన పత్రికలో మొదటి అధ్యాయంలో చూడండి ఒకసారి 19వ వచనంలో మనం చూసినట్లయితే, ఈ విషయంలో మనము నేర్చుకోవాలి. 1:19 నా ప్రియ సహోదరులారా, మీరు ఈ సంగతి ఎరుగుదురు గనుక ప్రతి మనుషుడు వినుటకు వేగిరపడివాడును, మాట్లాడుటకు నిదానించువాడును, కోపించుటకు నిదానించువాడినై ఉండవలెను. ఎందుకనగా నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు. అందుచేత సమస్త కల్మషమును, విర్రవేగుచున్న దుష్టత్వమును మాని లోపల నాటబడి మీ ఆత్మలను రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్వికముతో అంగీకరించుడి. చదవమంటారక్క? చాలా. సో ఇక్కడ మనం చూసినట్లయితే వినుటకు వేగిరపడమని. కొంతమంది మాట్లాడడం కానీ వినడం వాళ్ళ వల్ల కాదు.
నేను మొన్న ఒకరితో మాట్లాడుతూ ఉంటుంటే ఆవిడ మాట్లాడుతూనే ఉన్నారు. అసలు మనకి ఎవరికి మాట్లాడే అవకాశం కూడా లేదు. ఆ ప్రక్కన ఆమె మాట్లాడుతుంటే వినడం మాత్రమే వినలేక కొన్నిసార్లు ఏం కూడా మాట్లాడడానికి ప్రారంభిస్తా ఉంటుంటే ఆమె ఆగట్లేదు. ఆమె ఆగిపోయినా ఏం మాట్లాడేస్తుంది. వినేదాన్ని నేను ఒక్కదాన్ని అయిపోయాను. ఇద్దరిని నేను ఏది వినాలో తెలియట్లేదు. అరే ఆమె మాట్లాడుతుంది, నేను ఆగుదాము అని ఏమో అనుకోవట్లేదు, ఏం ఆపట్లేదు కదా, నేనన్నా ఆగుదామని ఆమె అనుకోవట్లేదు. ఇద్దరు మాట్లాడేస్తానే ఉన్నారు. ఆ సిచ్యువేషన్ నేను చూస్తున్నాడు. అమ్మో, నేను ఎప్పుడన్నా ఇప్పుడు నేను ఇలా వింటున్నాను కానీ నేను ఎప్పుడన్నా ఇలాంటి సిచ్యువేషన్ లో మాట్లాడటం ఆపకుండా మాట్లాడే సిచ్యువేషన్ లోనే నేనున్నానేమో అని ఒక్కసారి ఆలోచించుకొని ఇంత నీచంగా నేను ఎప్పుడన్నా ఉన్నానేమో అని నాకు ఒకలాంటి భయం వచ్చింది. అప్పుడు నాకు ఈ వాక్యం గుర్తొచ్చి, అవును కదా, మనము వినడానికి వేగిరపడాలి. వాళ్ళిద్దరిని చూసినప్పుడు నాకు ఏంటి వీళ్ళిద్దరు, ఏమో ఆగట్లేదు, ఆమె ఆగట్లేదు, ఆతృత, మాట్లాడాలి. కొన్నిసార్లు మనమే మాట్లాడాలి. నిజంగా మాట్లాడడం అలవాటైనప్పుడు వినడం చాలా కష్టం అనిపిస్తుంది. ఎందుకంటే మనకే బోల్డని విషయాలు ఉంటాయి, మాట్లాడాలి. కానీ వినడానికి మన చెవుల్ని మనము అప్పగించుకోగలిగినట్లయితే, వినడానికి మనం మనసు పెట్టగలిగినట్లయితే మనం అనేకమైన విషయాలు మనం నేర్చుకోగలుగుతాం. కాబట్టి వినడానికి వేగిరపడాలి, అలాగే మాట్లాడడానికి నిదానించాలి, అలాగే కోపానికి నిదానించాలి. ఇది మనం ప్రాక్టీస్ చేసినట్లయితే, ఒకసారి ఒక కుర్రాడు ప్రేయర్ అయిపోయిన తర్వాత న్యూ ఇయర్, ఐ థింక్ అది సంపూర్ణ రాత్రి ఆల్ నైట్ ప్రేయర్ అనుకుంటా, అయిపోయిన తర్వాత ప్రార్థన చేయించుకుంటానికి వచ్చాడు. అక్క నా కోసం ప్రార్థన చేయండి. నిజంగా నా వ్యక్తి కొంచెం ఎక్కువ మాట్లాడుతూ ఉంటాడు. ప్రార్థన చేయించుకోవడానికి వచ్చి, అక్క ఈ సంవత్సరం నేను ఈ నిబంధన చేసుకున్నాను, వినుటకు వేగిరపడి మాట్లాడడానికి నిదానించి కోపానికి నిదానించడం అనే దాని గురించి ఈ వాక్యాన్ని ఆధారం చేసుకుని తన నిబంధన చేసుకుంటున్నాడు. అక్క నా కోసం ప్రార్థన చేయండి అని చెప్పినప్పుడు నాకు చాలా మంచిగా అనిపించింది. అరే భలే నిబంధన చేసుకుంటున్నాడు అని ఆ టైంలో నేను కూడా చేసుకున్నాను ఆ నిబంధన. కానీ ఉన్నానో లేదో నాకే గుర్తులేదు. కానీ ఆ మాట వినుటకు వేగిరపడటం, ఒక భక్తుడు ఒక మాట అన్నారు, మనకి దేవుడు వినటానికి 2 చెవులు ఇచ్చాడు, మాట్లాడటానికి ఒక నోరు ఇచ్చాడు. ఒకటే నోరు కానీ చెవులు 2. కాబట్టి మనం మాట్లాడడానికి నిదానించాలి, అలాగే వినడానికి వేగిరపడాలి. అలాగే ఇంకో మాట ఆయన అన్న మాట ఏంటంటే 2 చెవులు కూడా అవి క్లోజ్ చేసి ఉండవు, 2 ఓపెన్ చేసి ఉంటాయి. అవి తెరిచి ఉంచాడు దేవుడు. చెవుల్ని మూసి ఉంచలేదు కానీ తెరిచి ఉంచాడు. కానీ నోటిని మూసాడు, అది మూసే ఉంటుంది. అది మూసుకునే ఉండమని, అవసరమైనప్పుడే నోరు తెరవమని, అది ఎప్పుడు క్లోజ్ అయ్యే ఉంటుంది. కానీ చెవులు ఎప్పుడు క్లోజ్డ్ గా ఉంచలేదు, కానీ దేవుడు ఎప్పుడు ఓపెన్ గా ఉంచాడు. కాబట్టి మనం వినడానికి వేగిరపడాలి, మాట్లాడడానికి నిదానించాలి, అలాగే కోపానికి నిదానించాలి. ఆ మాటలు కూడా నేను చదివినప్పుడు నాకు అనిపించింది, నిజమే కదా, చెవులు దేవుడు ఓపెన్ చేసి పెట్టాడు, కానీ నోటిని నిజంగా అది క్లోజ్ చేసి ఉంచాడు. కానీ మనం చెవుల్ని మనము వినడానికి కాకుండా నోటినే మనం వాడటానికి ఎక్కువ నోరు తెరుస్తూ ఉంటాం. కాబట్టి ఈ యొక్క సంవత్సరం ప్రారంభంలో కూడా ఇలాంటి నిబంధన చేసుకున్న వ్యక్తులు ఉన్నారు. ఒకవేళ కోపమా, షార్ట్ టెంపరా, కంట్రోల్ చేసుకుందాం, చేసుకొని
ఈ సంవత్సరం ఎవరిని క్షమాపణ అడిగే పరిస్థితులకి మనం వెళ్లకుండా వాటిలన్నిటిని తగ్గించుకొని తొందరపాటు లేకుండా ఉండడానికి మనం ప్రయత్నం చేయడం అది మంచిది. యేసు ప్రభు చెప్పిన మాటలు కూడా మనం జ్ఞాపకం చేసుకుంటూ మరి నరహత్య, నోటి మాట, ఒక మాట అంటమే అంటే ఎన్ని హత్యలు చేస్తున్నామో ఒకసారి ఆలోచించండి. వ్యభిచారాన్ని మనం చాలా నీచమైన పాపంగా మనం చూస్తున్నాం, కానీ నోటి మాటలతో మనుషుల్ని హత్య చేస్తున్నాం అన్న విషయాన్ని అంత సులువుగా, అంత ఈజీగా మనము కన్సిడర్ చేయటం అనేది కూడా రైట్ కాదు. కాబట్టి ఆ సీరియస్నెస్ ఆఫ్ దట్ సిన్ మనం అర్థం చేసుకొని దాని విషయంలో కూడా మనం జయాన్ని పొందుకోవడానికి ప్రయత్నం చేద్దాం. తొందరపాటు ఉందా? వేరే వాళ్ళ సహాయాన్ని అడుగుదాం. నాకు ఇలా ఉంది, నా బలహీనత ఇది, నా కోసం ప్రార్థన చేయండి అని మనం అడిగినప్పుడు, నోరు తెరిచి మన బలహీనతను మనం చెప్పుకున్నప్పుడు కూడా మనం దాన్ని జయించగలిగే శక్తిని పొందుకుంటాం. కాబట్టి దేవుడు మనకిచ్చిన చెవులు తెరిచి ఉంచి దేవుని వాక్యం వినడానికి, దేవుని మాటలు వినడానికి, అలాగే ఇతరుల యొక్క మాటల ద్వారా, వారి యొక్క అనుభవాల్ని వినుట ద్వారా అది మనకి చాలు. నేను వాక్యం చెప్తానికి ఎక్కడికన్నా వెళ్తాను, లేకపోతే నేను మాట్లాడుతూ ఉంటాను, కానీ వేరే వాళ్ళు వచ్చి నన్ను సలహా అడుగుతూ, లేకపోతే వాళ్ళ పరిస్థితులు చెప్పుకొని వాళ్ళు ప్రార్థన చేయమని చెప్తున్నప్పుడు, లేకపోతే వాళ్ళు ప్రార్థన చేస్తున్నప్పుడు ఇలా దేవుడు ఎలా వాళ్ళకి హెల్ప్ చేశాడని 2 మాటల్లోనే వాళ్ళు చెప్తూ ఉన్నప్పుడు, మహా అయితే ఒక మనిషితో 2-3 నిమిషాలు మాట్లాడటం, 5 నిమిషాలు కానీ ఆ సమయంలో కూడా ఎదుటి వాళ్ళు మాట్లాడుతున్న వాళ్ళు ప్రేయర్ రిక్వెస్ట్ చెప్పొచ్చు, లేకపోతే వాళ్ళు మాట్లాడుతున్న వాళ్ళ పరిస్థితులే చెప్పొచ్చు. ఆ మాటల్లో కూడా నేను బలాన్ని పొందుకుంటా ఉంటాను. ఆ మాటల్లో కూడా అవే నాకు ఒక ప్రసంగం లాగా ఉంటాయి కొన్నిసార్లు. అవే నాకు ఎంకరేజింగ్ గా ఉంటాయి కొన్నిసార్లు. అవే నాకు మేల్కొల్పుగా ఉంటాయి కొన్నిసార్లు. నిజంగా వినడానికి వేగిరపడినప్పుడు మనం అనేకమైన విషయాలను మనం నేర్చుకోగలుగుతాం. కాబట్టి ఆ విషయాన్ని మనం ప్రాక్టీస్ చేద్దాం. మనకి ఒకరి సహాయం ఒకరికి కావాలి, ఒకరి ప్రార్థన మనకి ఒకరి సహాయం ఒకరు మనకి కావాలి. కాబట్టి ఎవరిని తృణీకరించకుండా, ఎవరిని మనం తీసివేయకుండా అందరినీ కూడా కలుపుకొని మనం ముందుకు కొనసాగే కోణంలో ఒకరినొకరు ప్రేమించుకుంటూ, ఒకరినొకరు క్షమించుకుంటూ, మనల్ని మనం తగ్గించుకుంటూ మనం ముందుకు కొనసాగవలసిన పరిస్థితులే మన ముందు ప్రభు ఉంచినట్లుగా మనకు కనబడతా ఉన్నాయి. కాబట్టి మనల్ని మనం హెచ్చించుకునే వరం కాక, మనల్ని మనం తగ్గించుకొని అందరినీ కలుపుకొని ముందుకు కొనసాగుతూ గొప్ప జయాలతోటి, జయ జీవితంతో, స్వస్థ బుద్ధితోటి మనం ముందుకు కొనసాగవలసిందిగా చిన్న ప్రార్థన చేసుకుందాం. Recording